6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పటికి మన కరెంటు గ్యాస్ సిలిండర్లు టెలికాస్ట్ చేశారు. అలాగే వాళ్ళు చెప్పిన హామీలు వాళ్ళు నెరవేర్చుకుంటూ మంచి నాయకుడు, మనము మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలని ప్రజలకు ఉంటది. మనకు ఎవరైతే ఏముంది, మనకు ప్రజలకు మంచి నాయకుడు అయితే బాగుండు అనేది ప్రజల అభిప్రాయం. వాళ్ళు చెప్పిన హామీలు వాళ్ళు నెరవేరిస్తే ప్రజలు ఏ కష్టాలు లేకుండా ఉంటారు అనేది నా అభిప్రాయం. గతంలో 2 సార్లు అధికారంలో బీఆర్ఎస్ ఉంది కదా, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఏమైనా అభివృద్ధి పరంగా చేసిందా అంటే చేసింది కదండి, చేసింది. మనకు అయినంత వరకు న్యాయం చేశారు వాళ్ళు. మనము ఒకరిని తప్పు ఒకరి రైట్ అనడం లేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా మనకి కంఫర్టబుల్గా మనకి సర్వ్ చేసే వాళ్ళే, మన కష్టాన్ని తెలుసుకొని మన కష్టం నిలబడేవాడే నాయకుడే మనకు కావాలనుకుంటాం. ఇప్పుడు వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా చేసేది ఒక్కటే. మనకి ప్రజలకు ఏమైతే మాట ఇచ్చారో, హామీలు ఇచ్చారో అది వాళ్ళకి పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎప్పుడు ఎక్కడ దూరలేదు. అంటే పక్కనే కర్ణాటక రాష్ట్రంలో ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటుంది. ఎట్లా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఎట్లా? కొట్టుకుంటున్నారు లేడీస్, జుట్లు పట్టుకుని మామూలుగా బాగానే ఎక్కుతున్నారు. జాబులకు వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కడికన్నా వెళ్ళే వాళ్ళు కానీ బాగా వెళ్ళే మళ్ళీ బస్సు వచ్చి దిగేసరికి వాళ్ళ షేపులు కరెక్ట్గా ఉండట్లేదు. అయితే దీనికి నవ్వాలో మనం బాధపడాలో. ఒక్కరైతే దారుణంగా కొట్టుకున్నారు. జాబ్ చేసుకునే వాళ్ళమే అండి, చిన్న చిన్న జాబ్ చేసుకొని బతుకుతున్న వాళ్ళము. కానీ ఇంత ఘనము అది బస్సు కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. వాళ్ళు కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉండాలి. ఇక్కడ లేడీసే సరిపోతున్నారు అందరూ. ఎందుకు మా కళ్ళార్థం మేము చూసాం, కొట్టుకుంటున్నారు. ఎందుకో నాకు ఈ బస్సు ప్రాసెస్ నాకు కరెక్ట్ అనిపించలేదు. లేవు బస్సులలో, మెయిన్ ప్లేస్లు లేవు. బస్సులు ఇంకా ఎక్స్ట్రా ఉంటే కొంచెం ఇంకా అభివృద్ధిగా ఉండేది, కొంచెం ఫ్రీగా ఉండేది, ఎవరికి గొడవలు లేకుండా అనేది నా అభిప్రాయం. పక్కన ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక 1 మంత్ 2 మంత్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మొన్ననే టీడీపీ జనసేన పొత్తుపై వాళ్ళు కూటమితో వస్తున్నారు కాబట్టి తొలి విడత సీట్ల అభ్యర్థుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఎట్లా ఉండబోతుంది అక్కడ? ఇప్పుడు మళ్ళీ జగన్ గారు రాబోతున్నారా, లేకుంటే పొత్తు మీద పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? జగన్ పరిపాలన వేస్ట్ అండి. జగన్ పరిపాలన అసలు మాట్లాడేది లేదు. ఆయన అసలు మొన్న ఆంధ్రాకి వెళ్ళాను, అంటే మా సిస్టర్ వాళ్ళు అక్కడే ఉంటారు. మొన్న ఆంధ్రాకి వెళ్తే అసలు షేర్ ఆటోలో నుంచి నేను కింద పడిపోయే సిచ్యువేషన్ కి వచ్చేసింది. ఆ రోడ్లు గుంటలు అసలు మరీ దారుణంగా ఉన్నాయి. నేను ఆ రోజే అడిగా, ఆ ఆటోలోనే అడిగినా, నేను ఏమైనారు మరి నాయకులు ఏమైపోయారు, ఏంది అసలు రోడ్లు ఇవే రోడ్లేనా, గుట్టలా రాళ్ళ ఇవి ఏంటివి ఇవి అనేసి నేను ఆ రోజే అడిగిన. ఏం పరిపాలన అండి ఆయన పరిపాలన? నాకు తెలిసి మన జనసేన వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలకు వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది కదా. ఆయనకి ఎంతో మంది ఫ్యాన్ పేజ్ ఉంది. ఆయన అసలు ఏదన్నా బహిరంగ సభ పెట్టినా కానీ, ఏదైనా సినిమా ఫంక్షన్ లో కానీ, మరి అక్కడ కూడా చూసుకుంటే ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎందుకు కనీసం ఆయనను ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోతున్నారు? ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు, మూవీలను వదిలేసుకొని. ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న కొంతవరకు ఆయన ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుందని చూసినాం మనము. ఎందుకు మరి అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? ఎందుకు ఓటు కన్వర్ట్ అవుతుండలేదు? ఎందుకు గెలిపించుకోలేదంటే ఇప్పుడు ఆయన మీద బురద చల్లడం ఎక్కువైపోయిందండి. మనకు తెలియదు ఏముంది, ప్రతి దానికి కౌంటర్స్ ఆయనకి పడుతూనే ఉన్నాయి. ప్రతి దానికి అన్ని వ్యతిరేకం సమాధానాలు, మాటలు అన్ని అవసరం లేదు. సారికి అంత అవసరం లేదు అనుకుంటా. ఆ మాటలన్నీ భరించుకొని చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు ఒక్క సినిమా తీస్తే ఆయన ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు ఆయన ఓన్ గా. కానీ ఎందుకు అంటే మనలాంటి వాళ్ళు అధికారంలో ఎందుకు ఉండాలి అంటే, ఎందుకంటే ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి చెయ్యాలి, మనలాంటి నాయకులు ఇంకా పుట్టక రావాలి, మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి అనేది ఆయన లక్ష్యం. అది ఎవరు గుర్తించట్లేదు. ఈ జనాలకి ఏంటంటే అసలు ఏదన్నా ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఎవరన్నా ఇస్తున్నారా, వాళ్ళకి వేసేద్దామా ఓట్లు, ఎవరో ఒకరిని తెచ్చి పెట్టుకున్నాం ఆ సీట్లో, వాళ్ళు ₹2 ఇచ్చారు తినేద్దాం అన్నట్టు ఉంటారే గాని, అక్కడ ఎక్కడ కూడా మంచి నాయకుడు కావాలి అనుకుంటే ప్రజలు కూడా థింక్ చేయాలి. ఫస్ట్ ప్రజలు ఆలోచించి మనకు మంచి నాయకుడు కావాలని ఎంచుకోవాలండి. ఎలా పడితే అలా ఓట్లు వేసాడు కదా, ఓటు చాలా విలువైంది. అవునా, మన చేతుల్లో ఉంది అది గెలిపించుకోవడం అని. మనకి అన్ని చూసుకోవాలి, మన చుట్టూ పరిసరాలు ఏం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాము, ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం, ఆయన రాకముందుకు ఎలా ఉన్నాం అనేది మనం కూడా ఆలోచించుకొని ఓటు వేయాలి. ఓటు వేసేసినామా పోయింది కాదు. ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. ప్రజల కోసం ఎక్కడి వరకైనా వస్తాడు. ఆయన ప్రజల వరకు కోసం ఏమైనా చేస్తాడు, ప్రజల కోసం నిలబడతాడు, ఎంత కష్టాన్నైనా భరిస్తాడు. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం చాలా ఉత్తమం అని నేను చెప్తా.